హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మీరు చూస్తున్నది మంది బాటిల్ అనమాట. చూడండి, మంది అలా కలుపుతున్న బోట్లో మనోడైతే సగం 90 చేస్తున్నాం, సగం నీట్గాను పవర్ ఎక్కువకుండా చేపకి మానుంటే పట్టుబడి లాగడం వల్ల ఈ చేప ఏంటంటే మగతగా ఉంటుంది అనమాట. అంటే అదే నిద్రమతి పోదు కదా చేప, మనకైనా చేపలకైనా ఏదైనా దేనికైనా నిద్ర మోస్ట్ ఇంపార్టెంట్ కదా. చూడండి, బోట్లో కలిపి బోట్లో కలిపి మనకు జలుతారనమాట, స్ప్రే కింద చేస్తారు నిద్రమతి పోవడానికి. ఎక్కువ కలిపితే కోమలాకి వెళ్ళిపోతుంది, అందుకని కలవరు అనమాట. చూడండి, అలా కలిపింది కొడతా ఉంటారు, కొంచెం చేపకి కండిషన్ వస్తుంది. అంటే మామూలుగా ఎగరడం ఏంటి అని వస్తూ ఉంటుంది అనమాట. చేప బాగా ఎగురుతుంది, కండిషన్గా ఎగురుతుంది. చూడండి, మన వాళ్ళు ఎలా కొడుతున్నారు బోటు మీద. కొంచెం డోస్ ఎక్కువైతే ఏంటంటే కోమలకి వెళ్ళిపోద్ది, మళ్ళీ పోస్ట్ మార్టం కానీ డబ్బులు అయిపోద్ది అనమాట. అలా స్ప్రే చేస్తారనమాట. అలా కొట్టడం వల్ల ఏంటంటే చేప కండిషన్గా వస్తుంది కొంచెం. చూడండి, అలా ఉన్న అలా కండిషన్ లేకుండా అలా ఉందో మార్నింగ్ టైం లాగుతారు అనమాట పట్టుబడి. చేపలు తప్పు చేప ముట్టి దగ్గర లాగుతారు పట్టుబడి. ఇది అది చూడండి, అలా ఎగిరిన చేప. వాళ్ళు సగం మంది వాళ్ళ లాక్కెళ్తారు అనమాట. సగం ఉన్న నలుగురు నేర్చుకుంటే అది వాళ్ళ లాక్కెళ్తారు. మన వాళ్ళు అయితే ఆ చేపన మూలకి లాక్కెళ్తారు. వ్యాన్లో వచ్చి ప్లేస్ లాక్కెళ్తారు. ట్రాన్స్పోర్ట్ చేయడానికి కొంచెం వీలుగా వ్యాన్ దగ్గరికి రావడానికి ఎక్కడైతే బాగుంటుందో చూసుకుని గట్టు అక్కడికి వస్తారన్నమాట వ్యాన్లో. అక్కడ లాక్కెళ్ళి అలా పెడతాం అనమాట. తర్వాత గుంటనే వేస్తాం. మన వాళ్ళు ఇంకా నలుగురు ఎక్స్ట్రా ఉన్నాం కాబట్టి వాళ్ళ లాగుతూ స్టార్ట్ చేసాము. వాళ్ళ గుంజి కొంటాం. మళ్ళీ లేట్ అయితే 12 అలా అయిపోద్ది అనమాట. అయిపోయిన తర్వాత మళ్ళీ లేట్ అయిపోద్ది కదా, అందరూ చేసుకుని పని పోవాలి, అందరూ కలిసి వెళ్ళిపోవాలి కదా. అందుకని ముందు ఒక 4 మెంబర్స్ ఆగి అలా గుంజుకోవడం జరుగుతుంది. తర్వాత లాస్ట్లో పని అంతా అయిపోయిన తర్వాత వాళ్ళైతే బోట్లు వ్యాన్లు ఎక్కించుకుంటారు అనమాట. ఏ ప్రాబ్లం ఉండదు. పని కూడా కొంచెం బాగా జరుగుతుంది అనమాట. అంతమంది వెళ్ళిన సర్కిల్ ఎక్కిన పని అనేది తేమలతో అలా బోట్లు అది వాళ్ళు ఏంటంటే వ్యాన్లో గమ్మున ఎక్కించుకోవచ్చు. చూడండి, మా గుంట అయితే వరకు వచ్చింది. చేప పిల్ల ఎలా ఉంది. మందు కొడతాం అయితే మన వాళ్ళు ఆపలేదు. ఇంకా మళ్ళీ ఇంకో రౌండ్ కొట్టాలి, మిగిలిపోయింది కదా రౌండ్ మందు. ఆ మందు అనేది మళ్ళీ స్ప్రే చేస్తూ ఉంటారు అలాగా. చూడండి, చేప పిల్ల ఎలా ఉందో. అది తెల్లగా ఉండేది ఏంటంటే బాగా బెత్తలు అంటారు అన్నమాట అవి మా లాంగ్వేజ్లో. మీకేం తెలిసి మీరు కామెంట్ చేయండి మావా. అది తెల్లగా ఉన్నాయి అయితే బెత్తులు, అవి చనిపోయినాయి. చేపలు చూడడం ఎలా ఉన్నాయో మత్తుగా. తెల్లగా తేలినవన్నీ బెత్తులే. కొన్ని చోట్ల బాలంతరాల పక్కలు అయ్యి అన్నారు. యూట్యూబ్లో చాలా చూస్తున్నాం. బాలంతరాల పక్కలు అయ్యి అని చాలా ఫేమస్ చేస్తున్నాం మన వాళ్ళని. చిన్న చిన్న చేపలు పట్టుకున్న వాళ్ళని ఫేమస్ చేద్దాం తప్ప నిన్ను చేపలు పట్టుకున్న మమ్మల్ని అయితే మటుకు ఎవరో గుర్తించలేదు మామ. ఎవరో గుర్తిస్తారని కాదు, ఏదో చెయ్యాలి అంటే మాకంటే గుర్తింపు రావాలి అన్న దాని మీద చేస్తున్నాం అంతే. చూడండి, వాటైతే అదే మామూలుగా స్టార్ట్ చేసి ట్రాన్స్పోర్ట్లో వ్యాన్లోకి ఎక్కిస్తాం స్టార్ట్ చేశారు మా మన వాళ్ళైతే. చేప చూడండి అలా అయిందో. అలాగా బ్యాగ్కి వచ్చి ఎంత అని ఒక 60 అని 100 అని వేస్తూ ఉంటారు. వ్యాన్లోకి ట్రాన్స్పోర్ట్ చేస్తూ ఉంటారు. దాన్ని బట్టి చూస్తూ ఉంటారు. కౌంట్ నెంబర్ ఎంత వెళ్తుంది అనేది లెక్కేసి వేరే చర్యలు ట్రాన్స్పోర్ట్ అనేది చేస్తారనమాట. చూడండి, మన వాళ్ళు లెక్క వేస్తున్నారు. కట్లా సెలవతి ఉన్న బాగా ఎక్కువగా. చూడండి ఎలా ఉన్నాయి చేపలు అయితే మటుకి. సెలవు చూడండి, చిన్నపిల్లలు అనమాట. ఈ 0 పాయింట్ అనమాట. కట్లది శీలావతి అనే సైజులు ఉన్నాయి మామ. దీంట్లో చిన్నవి పెద్దవి అనేది 2 చెరువులు ఆయన ట్రాన్స్పోర్ట్ చేసుకుంటున్నారు, వేరే ట్యాంక్లో మారుస్తున్నారు. చూడండి, ఏ సైజు కావాలంటే ఆ సైజు ఉంది, ఒక సైజు అని కాదు. 200 గ్రాముల పిల్లకాడ నుంచి కేజీన్నర దాకా ఉంది మామ చేప అయితే మటుకి. అవి చూడండి, కట్టాలు అయితే 1 కేజీ ఉంటాయి మినిమం. ఇవ్వండి చేప మంత్ తగింది కదా. చేప మంచి పవర్ఫుల్ వచ్చింది. చూడండి ఎంత కండిషన్కి వచ్చింది చేప. దట్స్ ద పవర్ ఆఫ్ 90. చూడండి, మనోడికి కట్ల పట్టుకున్నాడు. అది పురుషు ప్రభాస్ ఫ్యాన్ అనమాట. ఆయన ప్రభాస్లో సగం ఉన్న మనోడికి ప్రభాస్ ఫ్యాన్ మామ. అది పురుష్. చూడండి మామ, చేప అయితే వారు అలాగా ఎగిరించింది గుంట్లే. చూడండి మామ, మంత్ అయిన తర్వాత అలా ఎత్తిన చేపలు తక్కువ వేసారు కదా పవర్, అందుకని ఎత్తుంది అనమాట. 90 పవర్ ఎక్కువైతే వాటి కూర దాకలేదు. చూడండి ఎలా ఎత్తున్నాయి చేపలు. ఆక్సిజన్ పీల్చుకుంటాను అనమాట. దీంట్లో ఏంటంటే వ్యాన్లో ట్రాన్స్పోర్ట్లు వ్యాన్లో ఆక్సిజన్ వదులుతారనమాట. ఆక్సిజన్ బబుల్స్ని
పీల్చుకుంటా చేపలు ఎలా వస్తుంది చూడండి బయటికి. అదే 90 పవర్ ఎక్కువ ఇది వాటికి ఉప్పు కారం వేసి కలిపేదిను. తక్కువ అయింది కాబట్టి ఇలాగ ఎత్తే ఇంకా బతికే ఉన్నాయి. చూడండి మన చేపలు అయితే చూపిస్తాం ఇప్పుడు. శీలవతి ఏ సైజు ఎంతవరకు ఉంది సైజు మట్టి సైజు చూపిస్తాం మీకు. చూడండి అది కేజీ అవుద్ది అనమాట. అది శీలవతి అన్ని సైజులు ఉన్నాయి దీంట్లో. కూర మంచి బాగుంటుంది.